This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Uday. Watch Vidari YouTube channel. Guys, ఈరోజు మనకి విప్రో నుంచి ఒకటి కాదు 2 డిఫరెంట్ హైరింగ్స్ అయితే మనకైతే అనౌన్స్ అయ్యాయన్నమాట. అంటే క్లియర్గా వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 2 డిఫరెంట్ లొకేషన్స్లో. గమనించండి గైస్. ఓకే, సో ఆ లొకేషన్స్ ఈవెన్ డేట్స్ ఏంటి, అసలు ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ ఎవర్ చూడండి. అన్ని డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, మంచి అప్డేట్ గైస్ అండ్ క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అక్కడ కింద టైప్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మనకి ఫస్ట్ హైరింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి, విప్రో వాళ్ళు ఒక డైరెక్ట్ వాకిన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చూడండి ఒకసారి, విప్రో వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. సో మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంది. మనకి 11th మే, 12th మే, 13th మే, 14th మే, మనకైతే 11th to 15th మే మనకైతే మార్నింగ్ 10:30 AM నుంచి 12:30 PM వరకు మనకైతే ఉంటుందట. విప్రో క్యాంపస్, వెండార్ గేట్, ఇక్కడ ఒక డీటెయిల్స్ ఇచ్చారు. ISB రోడ్ ఆపోజిట్ టు డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానాక్రామ్ కూడా హైదరాబాద్ 5,32,000కి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గమనించండి గైస్. మేజర్గా జాబ్ డిస్క్రిప్షన్ అది ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి ఒకసారి. వాక్ ఇన్ ఫర్ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు ఇది. సో ఇక్కడ చూడండి, షుడ్ బి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. MS ఆఫీస్ మీద, కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందట. ఓకే, ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ గైస్. గమనించండి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ మీరు అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. బట్ ఫ్రెషర్స్ గమనించండి, షుడ్ హ్యావ్ ఆల్ PC and CMM మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఇప్పుడు ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం రావద్దు అని చెప్తున్నారు. ఇమీడియట్ జాయినర్స్ గురించి వీళ్ళైతే చెబుతున్నారన్నమాట. వర్కింగ్ డేస్ ఏమో 5 days ఉంటుంది, 2 days రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ మనకి ఇక్కడ ఇచ్చారు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమేమి పట్టుకెళ్ళాలంటే అప్డేటెడ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పట్టుకెళ్ళండి, లాస్ట్ 3 monthsలో తీసుకున్నవి, అప్డేటెడ్ పాన్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలని చెప్తుంది అనమాట. ఓకే, పాన్ కార్డ్ ఓన్లీ యాక్సెప్టబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి ప్రాపర్గా వెళ్ళండి గైస్. ఓకే, సో ఎడ్యుకేషన్ చూస్తే ఎనీ గ్రాడ్యుయేట్, బట్ ఫ్రెషర్స్ దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. గమనించండి. ఓకే, ఇది ఫస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇది మనకి నానాక్రామ్ కూడా గచ్చిబౌలిలో ఉంటుంది. ఈ యొక్క క్యాంపస్కి వెళ్ళి మీరైతే అటెంప్ట్ చేయాలి. ఓకే, సో 11th మే నుంచి 15th మే వరకు. ఓకే, ఇప్పుడు సెకండ్ అప్డేట్ చూద్దాం. మనకి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. మనకి QA డాక్యుమెంటేషన్ వ్యాలిడేషన్ కోసం అనమాట. ఇది నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీనికైతే వెళ్ళాలి, ఓన్లీ ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. ఇది గోపనపల్లిలోని ఉన్న విప్రో క్యాంపస్కి వెళ్ళాలన్నమాట. ఇది 13th, 14th, 15th మే మనకైతే కండక్ట్ చేస్తున్నారు. గమనించండి, ఇది వేరే లొకేషన్ కాబట్టి సో మీరు గమనించండి, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, 11 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. గోపనపల్లి డెవలప్మెంట్ సెంటర్, సర్వే నెంబర్ ఇచ్చారు, పార్ట్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ సెజ్ గోపనపల్లి హైదరాబాద్, ఇక్కడ మనకు ఒక పిన్ నెంబర్ ఇచ్చారన్నమాట. దీంట్లో మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయట గైస్. గమనించండి, క్లియర్గా మెన్షన్ చేస్తారు. చూడండి ఒకసారి, మనకి గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్, మాక్సిమం 150 candidates విల్ బి అలౌడ్ పర్ డే అట. అందుకని తొందరగా వెళ్ళిపోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. షుడ్ బి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. కొద్ది క్వాలిటీ అనాలిసిస్ ఏంటి, డాక్యుమెంట్ వ్యాలిడేషన్ ఆర్ వెరిఫికేషన్ అసలు ఎలా చేస్తారో, ఆడిటింగ్ ఎలా చేస్తారో, వీటి మీద కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకొని వెళ్ళండి గైస్. ఓకే, షుడ్ బి ఇమీడియట్ జాయినర్స్ గురించి వీరైతే చూస్తున్నారు. ఇది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అప్డేట్ ఇది మాత్రం. సో ఎవరైతే వెళ్తున్నారో గ్రాడ్యుయేట్స్, ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చట. ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్స్ కూడా షుడ్ హ్యావ్ ఆల్ PC, CMM మ్యాండేటరీ మీ దగ్గర అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్, ఎవరైతే బీటెక్, MTech, MCA క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు. ఓకే, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే వెళ్ళచ్చు. నీడ్ ఇమీడియట్ జాయిన్స్ గురించి చూస్తున్నారట. 5 days వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇది గోపనపల్లి డెవలప్మెంట్ సెంటర్కి వెళ్ళి మీరైతే పార్టిసిపేట్ చేయాలన్నమాట. వెళ్ళేటప్పుడు మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పట్టుకెళ్ళండి, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు మీరైతే ఒరిజినల్ పట్టుకెళ్ళండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మొత్తం కూడా పట్టుకెళ్ళండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమంటే 3 months లాస్ట్ పే స్లిప్స్ కూడా పట్టుకెళ్ళాలని వీళ్ళైతే చెప్తున్నారు. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో ఎవరైతే 12th పాస్ వాళ్ళు ఉన్నారో, సో ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికైతే వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఈ 2 హైరింగ్స్ ఒక లింక్స్ మన వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్లో పెట్టుంటాను. మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.